हेलो अच्छी इट्रा 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 चाहिए ఫ్లాష్ లైట్ కొట్టు ఫ్లాష్ లైట్ అయితే చూడు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడు నువ్వు అడ్డు కాదు. ఓకే ఓకే బ్యాక్గ్రౌండ్ మంచి సెట్ చేసి ఇటు అవి ఎటు పడుతున్నాయి అవి అవి ఏంటి अरे फोकस कर रहे हो ఆగు పెట్టు ఆగు పెట్టు బుక్ పట్టుకుంది లేదు మళ్ళీ వెనకకి తీసుకెళ్ళు మళ్ళీ చూద్దాం అన్ని పట్టుకుంటాంది ఫ్లాష్ కేసన్ మారి మళ్ళీ తీ ఓకే బెస్ట్ ఆఫ్ 3 హలో బుక్కుడే జారి ఇంకోసారి ఆగా ఇంకోసారి ఆగండి ప్లీజెస్ ఆగండి ఇదే అది డిఫెక్షన్ కాదా మరి ఓనా చూడదా బుక్కుడే జారి కాదు బుక్ కోసమే పోతుంది అన్ని బుక్కులే అది కూడా పట్టుకుంది బుక్ అంతే అయిపోయింది బుక్ ఫిక్స్ ఓకే బిడ్డ ఇక ఫీజు కట్టుర్రి ఫోటో కట్టు ఇప్పుడు బుక్కులు పడుకున్నారు ఫీజు కట్టుర్రి మరి మహికి అయితే ఈరోజు అన్నప్రసన్నం అయితే చేస్తున్నాం అన్నమాట. 5 months కంప్లీట్ అయిన తర్వాతకి 6th monthలో అయితే మేము అన్నప్రసన్నం అయితే చేపించాము. సో ఈ రోజుతోటి 5 months అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్నప్రసన్నంతో పాటుగా పాపకైతే తనకు బుక్స్ ఇట్లా ముట్టిస్తారు కదా, సో అది కూడా అన్నప్రసన్నం రోజే చేస్తాం కాబట్టి అది చేపించామన్నమాట. సో బుక్ అయితే పట్టుకుంది. ఈ ఫంక్షన్ అయితే యాక్చువల్గా మా ఇంటి దగ్గర అయితే చేయాలి, అంటే మహి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో అన్నమాట. కాకపోతే అక్కడ మేము మాత్రమే ఉంటాము, మా ఆడపడుచులు ఇంకా మా వారి బంధుమిత్రులందరూ వచ్చి పాపనైతే ఆ ఫంక్షన్లో అటెండ్ అవ్వాలని వాళ్ళకి చాలా కోరిక. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అయితే మా ఆయనే అంటే మహి వాళ్ళ డాడీ ఒక్కడే అన్నమాట, అబ్బాయి, పెద్ద అబ్బాయి. సో అందుకని చెప్పేసి అందరూ అంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పి మా అమ్మ నాన్నలే మా అత్తమామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆధ్వర్యంలో అంటే మహి వాళ్ళ తాతయ్య ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ చుట్టాల ఆధ్వర్యంలో అయితే ఈ ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ అన్నప్రసన్నం రోజు అయితే మేమైతే వాటర్ ఇంకా పాయసం అయితే చేసామన్నమాట. ఇదే రోజు మాకు మొక్కు ఉండేదన్నమాట, సమ్మక్క మేడారం జాతరకైతే వెళ్ళేసి పాపకైతే నిలువెత్తు బంగారం అయితే ఇచ్చేసి వచ్చాం. నిలువెత్తు బంగారం అంటే మేడారంలో మనం బెల్లం అయితే ఇస్తామన్నమాట. సో పాప వెయిట్కి తగ్గట్టుగా నిలువెత్తు బంగారం అయితే సమ్మక్క సారక్క తల్లికి అర్పించి అక్కడి నుంచి డైరెక్ట్గా ఈవినింగ్ వచ్చి పాయసము ఇంకా అవన్నీ చేసి మంచి గ్రాండ్గా అయితే చేసామన్నమాట అన్నప్రసన్నాన్ని. చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. అంతేకాకుండా ఈ ఫంక్షన్లో అయితే మాకు 6 days నాన్ స్టాప్గా మా అత్తమ్మ దేవుళ్ళని అయితే చేసుకుంది. సో పిల్లలు ఎవరైనా సరే మంచిగా ఆరోగ్యంగా పుడితే అందరు దేవుళ్ళకి మొక్కులు అయితే ఇస్తామని చెప్పేసి మా అత్తమ్మ మొక్కుకుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి అన్ని మొక్కులు అయితే కంప్లీట్ అయితే చేసాము. ఇంకా మేమైతే మా పెళ్లి రోజు చీరను మా పెళ్లి రోజు బట్టలను అయితే వేసుకున్నాము. మా పాప కోసం అయితే వాళ్ళ పిన్ని అయితే తీసుకొని వచ్చింది డ్రెస్సెస్. ఇంకా ఫోటో సెక్షన్ కూడా చాలా మంచిగా జరిగింది. యాక్చువల్గా మధ్యాహ్నమే ప్లాన్ చేసాం ఫొటోస్ మంచిగా దిగుదామని చెప్పేసి, కానీ మేము
టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందన్నమాట. దాని తర్వాత ప్రిపరేషన్కి అని చెప్పేసి సగం టైం అయిపోయింది. ఇంకా ఫంక్షన్ చేసేసరికి నైట్ అయిపోయిందన్నమాట. సో నైట్ అంటే పల్లెటూరులో మనకు 6-7 అయ్యేసరికి చీకటి అయిపోతుంది. సో ఇది 6-7 టైమే, కాకపోతే మొత్తం చీకటి అయిపోయింది తొందరగా. ఇంకా లైటింగ్ కూడా అంత బాగాలేదు. సో మా తొట్టి గ్యాంగ్ ఉంటుంది కదా, అంటే మహి వాళ్ళ పిన్ని ఇంకా సిస్టర్స్ అందరు కలిసి అయితే వీడియోస్ అయితే తీస్తున్నారు. సో అలా జరిగిందన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా వచ్చి మహికి అయితే వాటర్ ఇంకా పాయసం అయితే తినిపిస్తున్నారు. ఇంకా మహి అయితే చాలా అంటే చాలా స్పీడ్గా పాయసాన్ని తినేస్తుంది, వాటర్ ఎక్కువగా తాగుతుంది. తనకు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉండే అన్నమాట 5th మంత్ మొత్తం జర్నీలో. సో 5th మంత్ కంప్లీట్ అయినాకనే 6th మంత్లో మనం ఫుడ్ ఇవ్వాలని డాక్టర్ అయితే స్ట్రిక్ట్గా చెప్పారు. సో అందుకని చెప్పేసి 5th మంత్ ఎలాగో అలాగా ఉంచి ఇంకా 6th మంత్లో పడగానే, అంటే 5th మంత్ కంప్లీట్ అయిన రోజు అన్నమాట ఇది. సో 6th మంత్ పడి ఒక 1 వీక్ అయిన తర్వాతకి ఈ ఫంక్షన్ అయితే చేసామన్నమాట. సో మహికి 6th మంత్ రన్నింగ్ 5th డే, అంటే 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఈ ఫంక్షన్ అయితే చేస్తున్నాం. ఇంకా మహి వాళ్ళ తాత అయితే వెండి స్పూను, వెండి గ్లాస్, ఇంకా వెండి అయితే పళ్ళెం అయితే తీసుకొని వచ్చారు. దాంతోటే సెరమనీ అయితే కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట. మహి అప్పటికే క్రౌలింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. అంటే ఫస్ట్ అన్నప్రసన్నానికి మనం బియ్యంతో కానీ ఇంకా కొంచెం స్వీట్ తోటి స్టార్ట్ చేయాలన్నమాట. సో నాకేమో వాటర్ ఫస్టే వాటర్ ఇంకా స్వీట్ అయితే ఇస్తున్నాం, జలుబు వచ్చేస్తుందేమో పాపకు, అన్హెల్దీ ఏమో అని చెప్పేసి నాకు ఇంకా ఫస్ట్ టైం కదా తను తినేది. ఇంకా నాకైతే చాలా భయం వేస్తుండే లోపల. ఇంకా అందరూ వచ్చి తినిపియడం, ఇంకా పాప కూడా తినేయడం చూసి ఇంకా కొంచెం భయం, కొంచెం ఎగ్జైట్మెంట్ అన్నీ ఉండే అన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఇలా ఒక ఫంక్షన్ని చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. మహికి అయితే ఇది ఒక స్వీట్ మెమొరీ. ఇక్కడైతే చూడండి మహి స్పూన్ని లాక్కొని మరీ తింటుంది, అంత ఆకలితో ఉందన్నమాట. ఇంకా ఈ ఫంక్షన్ గొడవలో పడి నేను ఇంకా ఫీడింగ్ కూడా చేయలేదు. అందుకనే అనుకుంటా బాగా ఎక్కువగా వాటర్ ఇంకా ఎక్కువగా ఫుడ్ అయితే తీసుకుంటుంది. ఎవరైనా తినిపించకపోతే చేతిలో నుంచి లాక్కొని మరీ తినేస్తుంది. సో ప్రతి ఒక్కరు అయితే తినిపించారు. అప్పటికే మహికి ఏడవడం ఇంకా తినడం, ఆకలి బాగా అవుతుందంటూ అనిపిస్తుంది నాకైతే. సో అలా అన్నమాట, ఫుల్ ఆకలి మీద ఉంది. ఇంకా ఫంక్షన్స్ అన్నీ అయిపోయి ఫొటోస్ అయితే దిగేసి మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం అందరం కలిసి చేస్తున్న ఫస్ట్ ఫెస్టివల్. ఇంకా మహి పుట్టిన తర్వాత మహికి ఉయ్యాల సెరమనీ కానీ ఇంకా ఈ సెరమనీ కానీ ప్రతి ఒక్కటి అన్నీ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాం. ఇంకా ఇక్కడైతే మహి వాళ్ళ పిన్ని అయితే తినిపిస్తుందన్నమాట. అప్పటికి మహికి అవన్నీ తింటున్నా కూడా ఇంకా ఆకలి అయితే ఇంకా అలాగే ఉంది, కొంచెం కొంచెమే పెడుతున్నాం. ఇంకా ఆపేస్తే ఏమో ఏడ్చేస్తుంది మహి. సో ఫైనల్గా అయితే ఒక 2-3 ఫోటోలు దిగేసి మహికి అయితే ఫీడింగ్ చేసి పడుకోబెట్టేశాను అన్నమాట. డే అంతా ఫుల్ బిజీ అయినా మహి చాలా కోఆపరేట్ చేసింది. అసలు టోటల్గా అయితే మస్తుగా ఎంజాయ్ చేసాం. టోటల్ ఫ్యామిలీ తోటి కలిసి జరుపుకున్న ఫెస్టివల్ ఇదైతే. లేదు, సెకండ్ ఫెస్టివల్. లాస్ట్కి ఫొటోస్ దిగేసి ఎండ్ చేసేసాం. చాలా మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట.